హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అప్డేట్స్ కోసం మనం చూస్తున్నాం సుమన్ టీవీ. అయితే దీనికి సంబంధించి ఈ రోజుకి ఏడో రోజు పూర్తిగా వస్తుంది. ఎనిమిదవ రోజు ఈరోజు ఎనిమిదవ రోజు కావడం వల్ల నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్ బాలగంగాధర్ తిలక్ ఎవరైతే డీఎస్పీ ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. మేము కుక్కకి జీపీఎస్ అయితే అమర్చాము. జీపీఎస్ ద్వారా కూడా మాకు ఏదైనా క్లూ సమాచారం అందే అవకాశం ఉండొచ్చు. చివరి ప్రయత్నంగా దీన్ని చూద్దాం అని చెప్పేసి కూడా నిన్న మనకి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ జీపీఎస్ ట్రాకర్ అమర్చినటువంటి ఏదైతే ఈ జ్ఞానేశ్వరి కూడా వెళ్ళినటువంటి కుక్క ఉందో ఆ కుక్క చుట్టుపక్కల ఏదైతే ఈ గ్రామ పక్కన రోడ్డు నుండి కూడా తిరిగి ఇలా ఈ పామాయిల్ తోట అంతా కూడా తిరగడం జరిగింది. పామాయిల్ తోటలో తిరిగి ఒక సుమారుగా 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది ఈ కుక్క. ట్రావెల్ చేసిన తర్వాత ఈ కుక్క ఈ ఇంటి దగ్గరలోనే ఏదైతే ఈ పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటలో ఇక్కడ పడుకోవడం ఇలా నిన్న సాయంత్రం వరకు పడుకోవడం, చుట్టూ తిరగడం జరిగింది. ఈ ఇంటి చుట్టూనే తిరగడం జరిగింది. అయితే దీనికి మరీ ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈ కుక్క నుంచి ఎటువంటి సమాచారం రాకపోగా ఇక్కడ ఉన్నటువంటి గేదెల మీద దాడి చేయడం, అలాగే చిన్న కుక్క పిల్లల మీద దాడి చేస్తున్నటువంటి జీపీఎస్ అమర్చినటువంటి కుక్క వీటిపై దాడి చేస్తుండడంతో దాన్ని వెంటనే బంధించి ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ బంధించి ఇదే బోన్ లో కూడా బంధించి పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి కూడా రాత్రి దీన్ని మళ్ళీ నిన్న సాయంత్రం బంధించారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే బోన్ లో మళ్ళీ ఇది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం కూడా చూడొచ్చు. అయితే ఆ నోరు తెరుచుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అయితే ఇక్కడ అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది అని చెప్పేసి అనుమానం వచ్చి ఏదైనా ర్యాబిస్ కూడా సోకి ఉండొచ్చని కూడా ఇక్కడ దీన్ని బంధించారు. అయితే కుక్కల పైన ఏదైతే గేదెల పైన ఈ పశువుల పైన దాడి చేయడంతో ఒకసారిగా దీన్ని మళ్ళీ బంధించారు. అయితే ఎటువంటి సత్ఫలితాలు ఇవ్వనటువంటి జీపీఎస్ ట్రాకింగ్ చేసినా కూడా కుక్క ఎటువంటి సత్ఫలితాలను ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే జ్ఞానేశ్వరి తల్లి అయితే ఉదయం నుంచి కూడా పాప ఫోటో పట్టుకుని ఇక్కడ ఒక్కసారిగా విలపిస్తున్నటువంటి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఈ కోణంలో కూడా ఈ జీపీఎస్ అమర్చినటువంటి పరిస్థితి ఈ కోణంలో కూడా ఎటువంటి క్లూ దొరకపోవడంతో చూడాలి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది దానిపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ నుంచి ఎస్డిఆర్ఎఫ్ బలగాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళు యథేచ్ఛగా మళ్ళీ ఏదైతే ఈ కొండపైకి వెళ్ళడం జరిగింది. చూస్తూ చుట్టుపక్కలంతా కూడా మళ్ళీ గాలించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంతే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఏడవ రోజు ముగిసింది, 8వ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఎటువంటి క్లూ దొరకపోవడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తోటల్లో ఏదైనా బోరుబావి ఉంది, బోరుబావిలో పడిపోయింది అని కూడా కొన్ని వార్తల్లో కూడా ప్రచురించడం జరిగింది. బోరుబావులు కూడా ఈ తోటలో సుమారుగా ఒక 2 బోరుబావులు ఉన్నాయి. ఆ బోరుబావులు కూడా 2 కూడా క్లీన్ గా మొత్తం ఆ 2 బోరుబావులని కూడా మూత వేయడం జరిగింది. బోరుబావులోకి వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఇక్కడ లేదని కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులే కాదు, నిన్న సిఐ చెన్నకేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి కోణంలోనూ కూడా మేము విచారిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే తండ్రి గణేష్ ఉన్నాడో తండ్రిని కూడా విచారించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా విచారించడం జరిగింది. ఫ్రెండ్స్ కూడా మొన్నటి నుంచి గణేష్ తో మాట్లాడడం కూడా మానేశారని కూడా నిన్న గణేష్ మనతో చెప్పడం జరిగింది. గణేష్ అయితే నిన్న సాయంత్రం కూడా మనకి చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడడం మానేశారు ఈ విచారణ జరిగిన తర్వాత అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అనేక కోణాలుగా ఏదైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక్కరికి తెలియకుండా ఒకరిని విచారిస్తున్న పరిస్థితి అయితే పోలీసులు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రతి గ్రామంలోని చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెల్ ఫోన్ ముఖ్యంగా ఈ ఏరియాలోకి వచ్చినటువంటి ఎవరైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన ముందు 3 రోజులు 4 రోజుల ముందు నుంచి కూడా ఏదైతే సెల్ ఫోన్లు ఆధారంగా సిగ్నల్స్ ఇక్కడ ఎవరైనా సంచరించారా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా అందరి డేటాలు కూడా తీయడం జరిగింది. ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి, వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం.